భారతదేశపు మహా గ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. మేము తమ ఇరువురి ప్రతిభలకు ప్రసన్నులమయ్యాం. తమరిరువురు సమస్త 14 విద్యలను, 64 కళల యొక్క జ్ఞానాన్ని కేవలం 64 దినాల్లో మా నుంచి నేర్చుకున్నారు. ఇటువంటి తీవ్ర గ్రహణ శక్తి సాధారణ మానవుల్లో ఉండజాలదు. తమరిరువురు ఏదో ప్రత్యేక వర్గానికి చెందినవారు. ఇటువంటి తేజస్సులు, ప్రతిభావంతులైన శిష్యులను పొందిన ఏ గురువైనా ధన్యుడవుతాడు. అందువల్ల మేము తమకు జ్ఞానాన్ని ప్రసాదిస్తాం. అది సాధారణ శిష్యవర్గానికి ఇవ్వలేనిది. అంటే ఇప్పుడు మేము కొన్ని గూఢ విద్యలు నేర్పిస్తాం. కొన్ని అసుర విద్యలున్నాయి. వాటి బలం వల్ల అసురులు అప్పుడప్పుడు దేవతల్నే ఓడించేవారు. అలాగే కొన్ని దైవ విద్యలున్నాయి. వాటి బలం వల్ల దేవతలు ధర్మరక్షణలోనూ దుష్టులను సంహరించటంలోనూ సఫలమయ్యేవారు. కొన్ని దివ్యాస్త్రాలను మేము తమకు ప్రసాదిస్తాం. వాటి ఆవాహనము, చలనము, వాటి సంధానము గుప్త మంత్రశక్తి వల్లనే సాధ్యమవుతుంది. ఎందుకో మిమ్మల్ని చూస్తుంటే మాకు నమ్మకం కలుగుతోంది. తమరిరువురు లోక కళ్యాణం కోసమే ఈ శక్తులను ప్రయోగిస్తారని. తామెవరో మేమెరుగకపోయినా మాత సరస్వతి యొక్క సందేశం పదే పదే మా అంతరంగంలో స్పష్టముగా ప్రతిధ్వనిస్తోంది. ఓ సాందీపని, ఇటువంటి శిష్యులు ఎన్ని జన్మలెత్తినప్పటికీ లభించరు. కనుక నీకు తెలిసిన విద్యలన్నీ వారికి నేర్పించు. నీ జ్ఞానమనే జ్యోతిని వీరి చరణాల వద్ద వదిలివేయి. అంతేకాదు, దేన్ని మనసులో దాచకుండా సమస్తం ప్రదానం చెయ్యి. అంతే నీకు మేలు జరుగుతుంది. సాందీపని, దేన్ని మనసులో దాచకుండా సమస్తం వారికి ప్రదానం చెయ్యని మాత మాకు ఆజ్ఞనిచ్చింది. అందుచేత మేము తమకు గుప్తములలో గుప్తము మరియు దివ్యములలో దివ్యమైన కళలు ప్రదానం చేస్తున్నాం. ఇప్పటి వరకు మేము తమకు నేర్పించిన కళల యొక్క జ్ఞానం వల్ల జీవితంలో విజయం ప్రాప్తిస్తుంది. ఏ భావాలు కలుగుతాయో వాటిని అనుసరించే అతని స్థితిగతులుంటాయి. కావున మరణ సమయంలో ప్రాణి తన మనస్సులో సంపద, వైభవం, ఇల్లు వాకిలి, భార్యాబిడ్డల గురించి భవబంధాల నమితంగా పెంచుకున్నట్లయితే వారి ఇచ్ఛానుసారంగా వచ్చే జన్మ కలుగుతుంది. ఈ ప్రకారంగా జన్మ జన్మల చట్రం మధ్య ప్రాణి తిరుగుతుంటాడు. కానీ మరణించే సమయంలో ప్రాణి ఇహలోకంలోని మమతానురాగాలన్నింటినీ మరచి కేవలం శ్రీహరి చరణాల మీదనే మనసు లగ్నం చేసి ప్రాణాలు త్యాగం చేసినట్లయితే ఆ క్షణంలోనే ప్రాణికి మోక్షం ప్రాప్తిస్తుంది. ఇదే మరణ కళ. ఈ మహోన్నత కళ వల్ల మోక్షప్రాప్తి సులువు అవుతుంది. గురుదేవా, తమరి కళ గురించి ఎంతో సులువైందని చెప్పారు. ఏదో రూపంలో భగవంతుడు తన భక్తులను రక్షించడానికి, దుష్టులను శిక్షించడానికి పలుమార్లు పృథ్వీపై అవతరిస్తూ ఉంటాడు. ఒకసారి నరసింహ అవతారంలో, ఇంకొకసారి కూర్మ అవతారంలో, మరొకసారి వరాహ అవతారంలో. అతని యొక్క గాథలను
నిత్యం వింటూ ఉంటే మానవుని మూర్ఖత్వం తగ్గి నమ్మకాలు కూడా స్థిరం అవుతాయి. ఆ మానవుని హృదయంలో స్వయంగా భక్తి యొక్క ధారలు వర్షిస్తాయి. ఆ భక్తి చివరి సమయంలో అతనికి సహకరిస్తుంది. భగవంతుని అవతార గాథలను ఎన్నిసార్లు చెప్పినా విన్నా అంతకంతకు భూమి మీద వాతావరణం భక్తిమయము, పవిత్రము అవుతుంది. ఆ విధంగా సమస్త ప్రాణులకు మేలు జరుగుతుంది. ఇద్దరు దైత్యులుండేవారు. హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు. హిరణ్యాక్షుని మరణంతో అతని సోదరుడు హిరణ్యకశిపుడు మహా దుఃఖితుడైనాడు. పగ తీర్చుకోవాలనే కోరికతో అతని హృదయంలో క్రోధపు జ్వాలలు చెలరేగాయి. అతను నిశ్చయించుకున్నాడు, ఇకపై పృథ్వీలో భగవంతుని పూజించేవారు కాని, అతని నామాన్ని ఉచ్చరించేవారు కాని ప్రాణాలతో ఉండరాదని. వెంటనే రాజ్యసభలో సభ్యులను సంబోధిస్తూ ఈ విధంగా హెచ్చరించాడు. నేడు మనం మా తమ్ముడు మహాబలుడు హిరణ్యాక్షునికి సంతాపం తెలియజేయడానికి ఇక్కడ కలిశాం. ఇంద్రుని వంటి మన క్షుద్ర శత్రువులు దైత్య శిరోమణి హిరణ్యాక్షుని విష్ణువుచే చంపించారు. దానికి బదులుగా మనం విష్ణువు మీదే కాదు, సమస్త దేవతలపైన కక్ష సాధించాలి. ఈ విష్ణువు మొదట మంచివాడుగా నిష్పక్షపాతంగా ఉండేవాడు. కానీ దేవతల ప్రోద్బలం వలన మాయావిగా మారాడు. మాయా ప్రభావంతో వరాహ రూపాన్ని ధరించాడు. నేడు మేమందరి ముందు ప్రతిజ్ఞ చేస్తున్నాం, ఈ త్రిశూలంతో అతన్ని వధించి మా సోదరుని ఆత్మకు శాంతిని చేకూరుస్తాం. ఏ ప్రకారం వర్షాలు లేక వృక్ష సంపద నశిస్తుందో అదే ప్రకారం విష్ణువు లేక సమస్త దేవతల శక్తులు క్షీణించిపోవాలి. పృథ్వీపైన మానవులు చేసే తపస్సులు, యజ్ఞాలు, వ్రతాలు, దానాది కార్యాల వలన దేవతల బలం పెరుగుతున్నది. అందుకే వీర శిరోమణి హిరణ్యాక్షుడు సమస్త ధరిత్రిని సాగరంలో దాచి ఉంచాడు. కానీ వరాహావతారంతో విష్ణువు దాన్ని వెలికి తీసుకొచ్చాడు. కనుక మీరందరూ ఇప్పుడే భూలోకానికి వెళ్ళి అక్కడ ఎవరైతే తపస్సులు, యజ్ఞాలు, వ్రతాలు, దానాది కర్మలు చేస్తున్నారో అందరినీ చంపివేయండి. ఎక్కడెక్కడ వర్ణ, వేద, ఆశ్రమాలు, ధర్మకర్మలు నిర్వర్తిస్తున్నారో వాటిని కాల్చి బూడిద చెయ్యండి. దానితో దేవతలు బలహీనులవుతారు.